పచ్చి పసుపు గడ్డలతో కర్రీ అంట మామా. ఏ హలో గైస్, ఈ రోజు రాజస్థానీ స్పెషల్ అయిన పచ్చి పసుపుల కొమ్మ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. ముందుగా పసుపు కొమ్మల్ని సన్నగా తురుముకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కిలో నూనె పోసుకోండి. పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని 1/2 కిలో నూనె పోసుకోండి. అరే బాడుకావు, అవి నీళ్ళు అనుకున్నావా లేకపోతే నూనె అనుకున్నావా అంటే తురుముకున్న పసుపు 1/2 కిలో ఉంది కాబట్టి తప్పదు. 1/2 కిలో నూనెలో పసుపు వేసుకొని అర్ధగంట సేపు కలుపుకోవాలి మామ. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపులో పచ్చి వాసన మొత్తం పోవాలి. అలాగే పక్క ప్యాన్ లో ఉన్న 1/2 కిలో నూనెలో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇంకా అడ్డగోలు కోసిన ఉల్లిగడ్డల్ని మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. మనం వేసిన ఉల్లిగడ్డల చట్నీ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఎంపుకోవాలి. మరి బ్రౌన్ గా వేయకుండా నల్లగా అయిపోతుంది. ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్ మామ, నా వాయిస్ ఎలా ఉంటుందో చిన్న కామెంట్ చేసేయండి. ఇలాగైతే వీడియో చాలా లాగ్ అయిపోతుంది. తొందరగా చెప్తే వీడియో సేవ్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు కారం అయితే వేసుకోండి. ధనియాల పొడి, టమాటా, పచ్చికాయలు, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకోండి. అలాగే పెరుగు, పచ్చిపరిని వేసుకొని గిట్ట కలుపుకోండి. కరెక్ట్ కొలతలు కావాలంటే కామెంట్ లో పిన్ చేస్తే వెళ్ళి చూసేయండి. హాఫ్ అన్ అవర్ నుంచి ఎంపుకుంటున్న పక్క ప్యాన్ లో ఉన్న పసుపు తురుముని తీసుకొని ఇందులో వేసుకోండి. కలిపి స్టవ్ మీద 10 నిమిషాలు పెట్టుకుని మూత పెట్టుకుని దింపుకుంటే పచ్చి పసుపు కొమ్మల కర్రీ రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిదంట మామ. ఇదే ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెప్పడం మర్చిపోయా, ఫాలో చేసుకో మామో.